హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈ రోజు వచ్చేసి అయితే మనం సిద్దిపేట అయితే రైల్వే స్టేషన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. అది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అయితే దాన్ని అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే మనం కూడా చూద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఓకేనా, మనం అయితే వెళ్దాం. మేమైతే ఫస్ట్ టైం మన సిద్దిపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అసలు ఏం లోపల ఎలా ఉంటుంది, అసలు ఏంటో అని చెప్పి చూసుకోవాలి. ఆ బోగిలు ఇట్లా చూస్తుంటే రైలు వచ్చి ఆగిందని చెప్పారు. చూడాలి, మేము కూడా వెళ్ళి. ఇంతవరకు అయితే రాలేదు, ఫస్ట్ టైం వచ్చినాం. చూద్దాం అసలు లోపల ఎలా ఉందో ఏంటని చెప్పి. మీరు చూసుకోవచ్చు ఇదంతా ఎలా ఉందా. ఇక ఇక్కడ అది ఉంది, ఇంకో ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ ఎక్కితే మనకు రైలు ఇట్లా కనిపిస్తుంది, పట్టాలు ఇట్లా అవన్నీ చూసుకోవచ్చు. ఇంతవరకు నేను రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నా. చాలా మంచిగా ఉంది, పెద్దగా ఉంది, మంచిగానే ఉంది. మరి అంత అది కాకుండా హైలైట్ ఉంది. ఇంకా ఇది మొత్తం స్టార్ట్ అయ్యి మొత్తం మంచిగా ఉంటుంది కదా, అప్పుడు ఇంకా బెస్ట్ ఉంటుంది. మంది ఇలా వస్తారు కదా, దీన్ని ఏమంటారు, ఈ స్టేషన్ కొంచెం అదైపోయి మొత్తం పడ్డదనుకో, సిరిసినట్టు అటు ఇటు పడ్డదనుకో హైలైట్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. కానీ సిద్దిపేట నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంది నాకు తెలిసి స్టేషన్. నేను దగ్గర ఉంటుంది అనుకున్నా కానీ లేదు, 5 కిలోమీటర్ల దూరం ఉంది సిద్దిపేటకి. మామూలు లేదు. అక్కడ టికెట్ ఇట్లా తీసుకోవచ్చు. ప్లాట్ఫామ్ టికెట్ ఉంటుందా? మొత్తం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇట్లా బోగిల్ తాగింది. అటు సైడ్ వచ్చేసి ప్యాసింజర్ తాగింది. ప్యాసింజర్స్ ఇట్లా ఓనికి. మరి మనమైతే అటు సైడ్ వెళ్తామో లేదో తెలియదు, ఎందుకంటే ఎవరైనా వచ్చి ఆపేసారు అనుకో వెళ్ళలేము. వీలైనంత వరకు అయితే మొత్తం అయితే చూపిస్తా. ఓకేనా. సిద్దిపేట్, వెల్కమ్ టు మై సిద్దిపేట్. హైలైట్ ఉందా ఐఎస్సిటీ. అదేంటి తిరుగుతుందా. మీరైతే చూసుకోవచ్చు, మనకు టైం ఇట్లా అంతా కనిపిస్తుంది. టైం మీకు కనిపిస్తుందో లేదో. మీరు చూసుకోవచ్చు మన సిద్దిపేట్ ఎలా ఉంది బోర్డు, హైలైట్ ఉంది. మొత్తం ఇదే కావచ్చు, మొత్తం ఇక నాకు తెలిసి ఇక్కడ ఈ స్టేషన్ వచ్చేసి ఏంటంటే ఒక 4 పట్టాలు ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. మా ఊరు సైడ్ మొన్న మీకు చూపించిన కదా వీడియో, ఆ వీడియోలో ఏంటంటే ఒకటే ఉంది. అంటే ఒక రైలు అటు పోతుంది, మళ్ళీ దాన్నే తిరిగి వస్తుంది కావచ్చు, అలా ఒకటే ఉంది. ఇక్కడ చేంజ్ అవుతుంది కావచ్చు రైలు, మేబీ నాకు తెలియదు. ఇది వచ్చేసి గూడ్స్ తాగింది, అటు సైడ్ ప్యాసింజర్ తాగింది. మేమైతే ఇప్పుడు ఆ ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళేసి మీకైతే చూపిస్తాం, సరేనా. ఆగింది, ఇది పోయేది కాదు, ఇది తిరిగేది కాదు, నాకు తెలిసి ఆగింది.
ఇది చిన్న ఉన్నప్పుడు చాలా సార్లు చూస్తాం మనం రైల్లో. అది మనోడు చూడు ఏం చెప్తుండో, ఏ గానంతనే ఏమాడుతుండు, అది దలి వేసుకో మరి కొండి. ట్రైన్లో చైన్ లాగుతారు చూడు, అది ఇదే అనుకుంటా. చూసిరా? ఒకవేళ ఇదైతే కామెంట్ చేయరు, ఎందుకంటే నేను అలా చూసిన కాబట్టి చెప్తున్నా. ఇదే లాగుతారు కావచ్చు. వస్తుంది హైలైట్ ఉంది. ఇది ఇప్పుడు పోతుంది. ఇగో మనం సినిమాలో చూసినాం కదా, జేమ్స్ సినిమాలో ఇక్కడ లాస్ట్ వాళ్ళు ఉంటారు కదా టీసీ ఇట్లా, మన హీరోయిన్ కాపాడతారు కదా, అది ఎత్తున్నాం. మన అభియమంటాడు మళ్ళీ ఉరికొస్తుండో, సరే మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు, మనకైతే వాటర్ స్పెషాలిటీ కూడా ఉన్నాయి. మొత్తం వీడికైనా అందక పెట్టారు. వాళ్ళకన్నా ధూప్ అయితే మాత్రం తాగొచ్చు. ఇంక ఇది ఏంటంటే ఇంకా ఇది స్టార్ట్ కాలే, ఇది నల్లలు ఇట్లా ఇంకేం పిడియాలి. ఇదంతా మొత్తం ఫినిష్ అయిపోయినాక ఇట్లా పిడియేస్తారు కావచ్చు. ప్రజెంట్ అయితే పెట్టారు, ఇక చూసుకోవచ్చు మీరు. స్టార్ట్ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది ఇది. మేము దాన్ని ఏంది వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఒకటే ప్లాట్ఫామ్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి రెండో ప్లాట్ఫామ్ కూడా ఉంది, మా ముందు అక్కడ ఉంది. ఇది వచ్చేసి గూడ్స్ ట్రైన్. మొత్తం ఇక్కడ దాన్ని ఏంది అన్నీ అడ్జేస్తారు అన్నట్టు, లారీలతో మొత్తం లోడ్ చేస్తారు. అది తెలిసి ఈ ట్రైనే వెళ్తుంది కావచ్చు. అసలు మామూలు లేదు, అసలు హైలైట్ ఉంది ఇక్కడ. ఆ ట్రైన్ అది లోడ్ చేసింది కూడా మీకు వీడియో క్లిప్ పెడతా. ఇంకా అటు సైడ్ కూడా వెళ్దాం మనం, ఓకేనా? ఇప్పుడు ఇంకో ప్లాట్ఫామ్ ఉంది కదా, అక్కడికైతే వెళ్ళి అక్కడ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళడానికి ఎలా ఉంటుందో తెలియదు, వచ్చిన దారినే వెళ్ళాలి. అయ్యో మొత్తం మన అవి చూసుకోవచ్చు. మనలు మొత్తం గెలుపుతూ ఉన్నాడు. ఆ దర్వాజాలు అన్నీ తీస్తుండు, ఆ కథ ఎత్తుండు, ఆ కిటికీని ఇట్లా లేపుతుండు. అవి మొత్తం అదే ఎక్కువతాడట. చూసిరా? మామూలు హైలైట్ ఉంది. మొత్తం భోగిలు అది మొత్తం ఇదే. కూర్చోడానికి కూడా ఉన్నాయి, మీకు చెప్పడం మర్చిపోయినా. నల్లలతో పాటు కూర్చోడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ నడిమధ్యలో కూర్చోవచ్చు అన్న అటు ఇటుగా. నాకు తెలిసి నైట్ అయితే మొత్తం ఈ లైట్లు ఉంటాయి కావచ్చు. లైట్లు వేస్తారా? ఇంకొంచెం మనం చీకటి అయ్యేదాకా ఉన్నాం అనుకో, మొత్తం లైట్లు వేస్తారు. మీకు లైట్లను కూడా చూసుకోవచ్చు, లైట్లను చూపిస్తా. అయ్యో కనిపిస్తున్నాయా? చందమామ మొత్తం లైట్లు ఉన్నాయి అందాక. మీకు వచ్చేసి అక్కడ ప్లాట్ఫామ్ 1 కనిపించింది కదా, ఇది ప్లాట్ఫామ్ 2 అంట. మామూలు లేదు, చూసిరా? ఆడ కూడా చూసుకోవచ్చు. ఈ ట్రైన్కి కలర్ వేసిరుగా, లొకేషన్ అయితే మామూలు రాలేదు, హైలైట్ వచ్చింది. మేము ఫొటోస్ దిగినాం, ఫొటోస్ అయితే ఏమన్నా ఉన్నాయి, హైలైట్ ఉన్నాయి ఫొటోస్ అయితే. నిజం చెప్తున్నా, మామూలు అంటే మామూలు లేదు, నిజం హైలైట్, ఎక్సలెంట్. రైల్ అంటే రైల్వే స్టేషన్ అంటే రైల్వే స్టేషన్ ఇది నిజంగా. యా ప్లాట్ఫామ్ 2 కనిపించిందా? ఇంతకుముందు అది పెట్టుడుతోనే వీకింది, అందుకే మళ్ళీ చూపిస్తున్నా, ఓకేనా? సూపర్ అసలు, ఏమన్నా మనోడు డోర్లను గెలుపుతానే ఉన్నాడు కదా, అంత చేస్తాడు. ఇగో నాకు తెలిసి ఇవి ఏసీ టికెట్లు కావచ్చు, స్లీపర్సా? ఇవి వచ్చేసి స్లీపర్స్ అంట. ఎట్లున్నాయి చూసుకోరు ఇక మీరు. అవును, ఇక నాకు తెలిసి డోర్కి ఇట్లా ఓపెన్ చేసి ఉంటే మనం పోవచ్చు. మొత్తం భోగి ట్రైన్. ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నాయి. ఇది ఒక ట్రైన్, ఇది లోడ్ చేస్తారు. ఇది లోడ్ అయిపోయినాక ఇది పోతుంది కావచ్చు. ఇంకోటి వచ్చేసి ఇది 2, దాని పక్కన 3. మనం ఇంతకుముందు అటు నుంచి ఇటు వచ్చినాం కదా, ఆ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ చెప్పని వచ్చినాం కదా, అక్కడ ఉంటుంది. మొత్తం 3. ఎట్లా ఉంది చూడు. ఏంటిది తీసేసారా? చూస్తారు మనల్ని. మొత్తం చీకటి ఉంది, మొత్తం హైలైట్ ఉంది, కాకపోతే చీకటి ఉంది. అన్ని డోర్లు ఆఫ్ చేసి మొత్తం ఎట్లనే చూసుకోవచ్చు. ఇది ఒకటే ఎవడో ఊసదెంగినట్టుండు. అసలు అయ్యా ఏలేరు కింద.
ఇక్కడికి ఎట్లా రావాలంటే మేము అట్లా తిరిగి వచ్చినాం కదా, తిరిగి రాకుండా సొరంగం ఉందండి కిందికి నుంచి అది ట్రైన్ కింద నుంచి పోవచ్చు, మళ్ళీ ట్రైన్ కింద నుంచి రావచ్చు. అది ఉంది. మేము ఏం చేసినామంటే దాని కిందకి రాక అట్లనే వచ్చినాం, పైకి డైరెక్ట్ వచ్చినాం. ఇక వెల్కమ్ టు సిద్దిపేట్ స్టేషన్. కనిపిస్తుందా? ఇక ఇది ఉంది కదా, ఈ కింద గుహ ఉంది కదా, మీకు చూసుకోవచ్చు. మనమైతే ఈ కిందికైనా పోవచ్చు. ముందు మెయిన్ స్టేషన్ ఉంటుంది కదా, బోర్డు గిట్ల ఉంటుంది కదా, డైరెక్ట్ ఆడుకోవచ్చు. నేను వెళ్ళేటప్పుడు అట్లా వెళ్తా, అక్కడ దాకా వెళ్తుంది. మొత్తం ఇది కిందికే అన్నట్టు తవ్వ, మామూలు లేదుగా, మొత్తం డిజైన్ ఉంది. ఇప్పుడు మేమైతే వచ్చేసి ఇంజన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ముందుందంట ఇంజన్, పోతున్నాం. అయ్యో మా వాళ్ళు చూసుకోరు, ఇక ఎక్కిరు. డోర్ ఓపెన్ చేసి ఉంటే ఎక్కడే డైరెక్ట్ కాగా. ఏంటిది ఏమైంది? డోర్ ఓపెన్ ఉంది, చెట్టు చూపిద్దాం. లోకల్ ట్రైన్ ఎక్కినా మన హైదరాబాద్, దాని ఏంది సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ ఎక్కినా, డైరెక్ట్ రన్నింగ్ ఎక్కినా. మొత్తం అప్పుడైతే ఏం చూడలేదు, ఇట్లా ఎక్కి డైరెక్ట్ పట్టుకొని పోయినా. ఇప్పుడైతే మనం మొత్తం కొంచెం చూసేద్దాం ఇక్కడ ఏముందో. ఈ స్లీపర్స్ పండుకొని నాకు తెలిసి మొత్తం పైన మొత్తం పండుకొని బెడ్స్ అసలు ఎట్లుంది మామూలు లేదుగా, సూపర్. కొంచెం లోపలికి వెళ్దాం. అసలు హైలైట్ ఉంది. గింతే ఉందండి, ఇటు సైడ్ పెద్దగా ఉంది, ఇటు సైడ్ చిన్నగా ఉంది. గింతే ఉంటుందా ట్రైన్? ఫ్యాన్లు లైట్లు బాబోయ్ ఏమన్నా. కాకపోతే దాన్ని ఏంది నడవడానికి గింతే ఉంది. నిజం, నువ్వు రైళ్లలో చూసినట్టు పెద్దగా ఉంటాయి కదా, మొత్తం ఆడిగిడికి ఉంటాయి కదా, ఇక మరి గింతే ఉంది. సంద అయితే చిన్నగా ఉంది, మరి అంత ఏం లేకుండా. కానీ మనం ఒక్క భోగి అయితే వెళ్దాం. ఇక ట్రైన్లో వెళ్తారు కదా, అటు నుంచి ఇటు వేరే భోగిలోకి వెళ్తారు కదా, ఇది అదే తవ్వ. ఇటు నుంచి మనం ఇంకో భోగికి వెళ్ళొచ్చు అన్నట్టు, ఇంకో దానికి వెళ్ళొచ్చు. మనం చూసిరా మీరు, ఇంకో భోగికి వెళ్ళొచ్చు. ఇది కొంచెం నార్మల్గా ఉంది, మరి దానంత లేదు. ఇది అంతే, ఇది నార్మల్గా ఉంది, జనరల్. మనం వెళ్దాం, ఎందుకంటే డోర్ వేస్తారు కావచ్చు. మిస్ అవుతుంది దా పోతాం ట్రైన్ తొందర. మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, మేము తొందరగా బయటకు రావడానికి కారణం ఏందో తెలుసా? ఎవరన్నా డోర్ వేసారు అనుకో, మళ్ళీ ఇరుక్కుపోతామని చెప్పి మేమైతే వచ్చేసినాం. అది ఒక్కటే డోర్ తెరిచింది, మరి ఎందుకు తెరిచారో తెలియదు, కానీ మా కోసం మంచిగా తెరిచినట్టు అనిపించింది నాకు తెలిసి. నిజంగా హైలైట్ ఉంది. ఇక ఇంకో బూట్స్ అని చెప్పిన కదా, ఇక చూసుకోవచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఇంజన్ లేదు, ఇంజన్కి ఇంకా దీనికి రావాలి, ఎటువైందేమో. ఇక అది ప్లాట్ఫామ్ 1 మీకు గమలా కనిపిస్తుందా? ప్లాట్ఫామ్ 1, ఇది 2. రైల్వే టైం చూసుకోవచ్చు మీరు, 17:59, అంటే 5:59 అన్నట్టు మన నార్మల్ టైం. ఇది 24 అవర్స్ కదా రైల్వే టైం, మనకు వచ్చేసి మనం 12 అవర్స్ పెట్టుకుంటాం. ఇదేంది, ఇది ఆన్ ఆఫ్ అని ఉంది, ఇదేంటిది అన్నట్టు ఈ చక్రం. ఇటైతే ఆన్ అంటే ఇటైతే ఆఫ్ అంట. ఒకసారి తెలిస్తే చెప్పండి నాకు, ఇదేందో తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. అదేంటో చెప్తే. ఏమేమో రాశారు అసలు ఈ భోగి ట్రైన్లకు, గుడ్స్ ట్రైన్. మేమైతే ఆ కొన నుంచి ఈడి వరకు అయితే మామూలు దూరం, లాంగ్ ఉంది, చాలా లాంగ్ ఉంది. నాకు తెలిసి 1 కిలోమీటర్ ఉంటుంది అయింది. మామూలు పెద్దగా ఉంది, ఆడికి నిందాకు ఉంది. అబ్బో బాబాయ్. మనం ఇప్పుడైతే రైల్ ఇంజన్ కాడికి అయితే వచ్చినాం. ఇక నేనైతే ఫస్ట్ టైం దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైం ఇది రైల్ ఇంజన్ని. మొత్తం ఒకసారి ఎక్కి చూద్దాం అసలు ఎంత ఉందో ఆడికి నీడికి. నాకు తెలిసి ఇది వచ్చేసి అక్కడ ఉంది కదా, అటు సైడ్ అటు పోతుంది, మళ్ళీ ఇటు సైడ్ ఇటు పోతుంది అనుకుంటా. ఇది 2 ఇంజన్లు ఒకటే దానికి 2, అంటే రైట్ అండ్ లెఫ్ట్ తిరుగుతాయి కావచ్చు అంతే. ఒకసారి అయితే మనం పైకి ఎక్కుదాం. ఎక్కడనే ఉన్నాం మనోడు ఎక్కింది కాబట్టి మనం కూడా ఎక్కాల్సిందే. మామూలు పెద్ద లేదు, ఘోరంగా ఉంది. ఇక హైలైట్ పెద్ద ఉంది. మళ్ళీ దాన్ని ఏంది మనల్ని ఎవరైనా నేర్చుకోతారు కావచ్చు. ఇదేంటిది అసలు మస్తు హైట్లు ఉంది తెలుసా? ఏదో నేను నార్మల్ అనుకున్నా కానీ ఘోరంగా హైట్ ఉంది, హైలైట్ ఉంది హైట్. ఇయో ఇదేంది, భారతీయ రైలు. మనకు కొంచెం హిందీ వచ్చు కాబట్టి కొంచెం తగిన భారతీయ రైలు అంటే. ఈడ నడితే కూడా భయం అవుతుంది తెలుసా? నడితే కూడా భయం అవుతుంది. మన అదికైతే ఏది లేదు, చాలా మంది అడుగు నడపం. ఇదొక ఇంజన్ మొత్తం 2 సింగిల్ ఇంజన్ అన్నట్టు. ఈ రెండింటిని జాయింట్ చేసారు, మొత్తం కలిపేసారు. అది ఓపెన్ ఉందంట డోరు. ఇప్పుడైతే వెళ్దాం మనం వాడికి.
గింతే ఉంది ఏంది అసలు మనిషి. నేను సినిమాలలో దాంట్లో దీంట్లో చూసినప్పుడేమో మంచిగా పెద్దగా అది ఇది అనిపించింది, ఇక్కడికి వచ్చి చూస్తే మరీ అంత ఏం లేదు. మనకు ఇక్కడ మేము వచ్చుడే కొంచెం లేట్ వచ్చినాం అన్నట్టు. లేట్ రాగానే అటు ఇటు తిరిగి ఇంజన్ కాడికి వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది. ఏదో కనిపించింది దాన్ని బట్టి వీడియో తీసి పెడుతున్నాం, ఓకేనా? మళ్ళీ మీరు మన తప్పు అనుకోకు. చూడండి మీకు చూస్తే ఇంజన్ ఇది దాన్ని ఏంది గింతే ఉంది కదా, కాకపోతే అవన్నీ భోగిలనన్నీ తీసుకోవద్దు తెలుసా. మామూలు అసలు దీని పవర్ ఎంతనో అసలు ఏందో తెలియదు, కానీ నాకు తెలిసి ఆడికే నీడికి ఒక 60 ఉంటే కావచ్చు, 60 ఉంటే కావచ్చు భోగిలు. ఇవన్నీ అసలు తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు అసలు. దీనికి యాడ్సప్. ఇంకోటి పైన వచ్చేసి దీనికి అదేం లేదు, మన వైర్లు ఉంటాయి కదా, వైర్లు ఇట్లా ఏం లేదు. మరి ఇది ఎట్లా వెళ్తుందో ఏమో తెలియదు. ఇది వచ్చేసి మనకు డీజిల్ రైలు అంట, మొత్తం డీజిల్ చూసుకోవచ్చు. డీజిల్తో నడుస్తుంది ఈ రైలు. మరి ఎంత అవుతుంది ఏమో తెలియదు, కానీ కిలోమీటర్కి హైలైట్ ఉంది, మామూలు లేదు అసలు. రైలు అంటే రైలే, ఫ్లైట్ అంటే ఫ్లైటే. ఫస్ట్ ప్లాట్ఫామ్ మేము అక్కడ నుంచి పైకి ఎక్కినాం అన్నట్టు. ఇప్పుడు మీకు ఇదంతా చూపిస్తాం, ఓకేనా? ఇక్కడ కూర్చోవచ్చు, మంచిగా ఉంది. మా దాని ఏంటి, నాకైతే ఇక్కడ ఇది చూస్తుంటే సిటీలో మెట్రో ఉంటుంది కదా, మెట్రో స్టేషన్ లాగా అనిపిస్తుంది ఇదంతా. ఇక్కడ పనిచేసే వాళ్ళు మాకు ఒక 2-3 కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది. అందుకనే మాకు వీడియో తీసుకొని కొంచెం అనుకూలంగా ఉంది, లేకపోతే మాత్రం కష్టం ఉండేది కాబట్టి. మీకు ఇదివరకు చెప్పినా కదా ఇట్లా సూర్యంగం అని చెప్పి అక్కడ నుంచి అని చెప్పి, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్తే సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్ సెకండ్ ప్లాట్ఫామ్, దీనిపైన ఫస్ట్ అన్నట్టు. మనకు పైనుంచి ఏం లేదు, కింద నుంచి ఇచ్చారు ఇది. దాన్ని ఏంది వెళ్దామని చెప్పి లోపల చూపిద్దాం అనుకున్నాం, కాబట్టి మొత్తం చీకటే ఉంది. అది తెలిసి అంతా ఇప్పుడు వ్యూ రాదు సార్ వీడియో, అందుకనే నేను చూపిస్తుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఉంటున్నా, బాయ్.